Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏంటంటే సార్ మేము ఆల్రెడీ మీ కోర్సు తీసుకున్న తర్వాత మాకు ఈ తక్కువ టైంలో మేము ఇంగ్లీష్ మొత్తాన్ని వేయడం కంటే మాకు ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి సార్, మేము ఈ ఫాలో అయ్యి ఈజీగా క్వాలిఫై అవుతాం. ఎందుకంటే ఇంగ్లీష్ ఓకేనా, మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ అనేది మనకు మెరిట్ కాదు కదా, ఓన్లీ క్వాలిఫై కావాలి కాబట్టి మీరు ఏ టాపిక్స్ క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా క్వాలిఫై అవ్వరు. ఓకేనా, సో మీకు ఆల్రెడీ చెప్పాను, నా వీడియోలో ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత క్వాలిఫై ఉంటుందని. కొందరికి 40% ఉంది, కొందరికి 35% ఉంది, కొందరికి 30% మాత్రమే ఉంది. ఓకేనా, టోటల్ మార్క్స్ మొత్తం ఏంటంటే మనకు 150 మార్క్స్ అండి. 150 మార్క్స్కు ఓకేనా మనకు 40% కానీ 30% కానీ 35% కానీ ఆ కేటగిరీస్ వైజ్ వస్తే మనకి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మెరిట్ అయితే ఏం లేదు కదా, లేదు. కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు కనుక ఏ టాపిక్స్ని ఓకేనా క్లియర్గా కంప్లీట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వరో నేను ఇక్కడ ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అంటే, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఓకేనా, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారంటే ఇంగ్లీష్ అంటే అసలు దేంతో స్టార్ట్ చేయాలి, ఇంగ్లీష్లో అసలు ఏమేమి టాపిక్స్ ఇచ్చారు, ఓకేనా, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఆర్టికల్స్తో స్టార్ట్ చేయాలా, టెన్సెస్తో స్టార్ట్ చేయాలా, నౌన్స్తో స్టార్ట్ చేయాలా, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చూడండి, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలా, మీరు ఏ టాపిక్స్ క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా బయటపడతారు. ఓకేనా, అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అదండి రైట్. అయితే ఫస్ట్ మనం ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఓకేనా, మన టోటల్గా 150 మార్క్స్ అండి. ఓకే, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ రైట్. మీ సిలబస్ విషయానికి వస్తే ఓకేనా, సిలబస్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ ఓకేనా. టోటల్ మనకి ఇక్కడ చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్ 10 మార్క్స్ అండి, ప్రెసీ రైటింగ్ 10 మార్క్స్ అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా ఓకే, 10 మార్క్స్ అండి. లెటర్ రైటింగ్ 10 మార్క్స్ అండి. జంబుల్డ్ సెంటెన్సెస్ అన్న రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అన్న ఒకటే, అది మనకు 5 మార్క్స్ అండి. నెక్స్ట్ చూస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 10 మార్క్స్, యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ 10 మార్క్స్, సినోనిమ్స్ 5 మార్క్స్, యాంటోనిమ్స్ 5 మార్క్స్ అట, స్పెల్లింగ్స్ ఒక 10 మార్క్స్ ఇచ్చిండు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ 20 మార్క్స్. నెక్స్ట్ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే 10 మార్క్స్ ఇచ్చిండు. యాక్టివైజ్ ప్యాసివైజ్ 10 మార్క్స్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఎక్స్పీచ్ 10 మార్క్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ 10 మార్క్స్, పంక్చువేషన్ 5 మార్క్స్ అండి. ఇవి ఓకేనా, వారు సిలబస్లో మెన్షన్ చేసినవి ఇవ్వండి రైట్. అయితే చూడండి, నేను మీకు ఇవన్నీ టాపిక్స్ కాకుండా సింపుల్గా అసలు మనము గ్రామర్లో ఏం టాపిక్ చూసుకోవాలి, వొకాబులరీలో ఏం టాపిక్స్ చదవాలి, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఓకేనా. డిస్క్రిప్టివ్ అంటే మనం మొత్తం డిస్క్రిప్టివే, కానీ ప్యూర్ డిస్క్రిప్టివ్ టాపిక్స్ ఉంటాయి, వాటిలో మనం ఏం చూసుకోవాలో చూద్దాం. ఓకేనా, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్. దానికంటే ముందు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే, నేను ఇంగ్లీష్లో ఓకేనా, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో నేను ఎక్సలెంట్ కంటెంట్ అక్కడ మీకు నా యాప్లో తీసుకొచ్చాను స్టూడెంట్స్. ఓకేనా, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్లో మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ కనిపిస్తుంది. ఓన్లీ 399 రూపీస్కే మీకు 5 months వ్యాలిడిటీ అండి. ఓకేనా, కంటెంట్ ఎలా ఉంటుంది అంటే ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, లోవర్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. మీకు అసలు ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఓకేనా, మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే, మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, మీకు ఈజీగా ఇంగ్లీష్ అని అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేవి నేను డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి ఫస్ట్. ఓకేనా, ఫ్రీ డెమో వీడియోస్ చూసి క్లాసులు నచ్చితేనే కోర్సు తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా, మీ కోర్సు గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీకు గ్రూప్ 2 కోర్సు కూడా, గ్రూప్ 2 కోర్సు మీకు ఏంటంటే ఓన్లీ ఓకేనా, 299కే 3 months వ్యాలిడిటీ, 299కి మీకు ఇక్కడ 6 months వ్యాలిడిటీ అండి. 299 6 months వ్యాలిడిటీ, 199కి మీకు 3 months వ్యాలిడిటీ అండి. ఓకే, ఇది రాంగ్ ఇచ్చాను, 6 months వ్యాలిడిటీ అనమాట. 199 మీకు 3 months వ్యాలిడిటీ అండి. గ్రూప్ 2 ఓకేనా, గ్రూప్ 2లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి గ్రూప్ 2లో కూడా మీరు ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించడం కోసం కోర్స్ అనేది డిజైన్ చేశాను. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో ఉన్న ఫ్రీ వీడియోస్ చూడండి. ఫస్ట్ ఫ్రీ వీడియో చూసి నచ్చితేనే క్లాసెస్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా, యాప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి. ఓకే, మనం ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే చూడండి స్టూడెంట్స్, మీరు ఇంగ్లీషు టోటల్గా మనకు ఈ 3 కాంపోనెంట్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, గ్రామర్ రైట్, నెక్స్ట్ వొకాబులరీ
ఓకేనా. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అండి, మొత్తం డిస్క్రిప్టివే కానీ ఇది మనకి ఏంటంటే ప్యూర్ డిస్క్రిప్టివ్ అనమాట. రాసే మొత్తం డిస్క్రిప్టివ్లో రాయాలి మీరు, రైట్. అయితే ఇది ఈ మూడిటి మనం ఇట్లా మూడిట్లాగా డివైడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఫస్ట్ గ్రామర్ విషయానికి వస్తే మీరు ఓకేనా నా కోర్స్ ఎవరైతే తీసుకున్నారో మీరు క్లియర్గా చూడండి ఓకేనా. ఏ టాపిక్స్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ కొన్ని ఉంటాయండి. అవేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అవేంటి చెప్పండి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ చూడండి క్లాసెస్, ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనమాట. నా కోర్సులో స్టార్టింగ్ టాపిక్కే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎందుకంటే సో ఇంగ్లీష్ అనేది నేర్చుకునేటప్పుడు ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి, దాని తర్వాత ఏ టాపిక్ చదవాలి, మళ్ళీ దాని తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎట్లా పడితే అట్లా చదువుతూనే ఉంటారు, స్టార్ట్ చేస్తారు, డౌట్స్ వస్తే అర్థం కాదు వెంటనే మూవ్ చేస్తారు. సో ఒక ఆర్డర్ అనేది ఫాలో అయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుందండి. అదే ఆర్డర్ అనేది మీరు ఫాలో అవ్వలేరు అనుకోండి అన్నిటికంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ అనమాట. ఇంతే సింపుల్ పాయింట్. మీరు ఒక ప్రాపర్ ఆర్డర్ ఫాలో అవుతే ఇంగ్లీష్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. అదే మీరు మీకు ఆర్డర్ అనేది తెలియకపోతే ఇంగ్లీష్ అంత హార్డ్ సబ్జెక్ట్ ఏది ఉండదు, అసలు అర్థమే కాదు ఇంగ్లీష్ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్ ఫాలో కాకపోతే. సో నేను నా కోర్సులో నా యాప్లో మంచిగా నీట్గా ఒక ప్రాపర్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ క్లాసెస్ కంప్లీట్ చేశాను. కాబట్టి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి విన్నారు అంటే ఈజీ అయిపోతుంది అండి. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలంటే నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా డెఫినేషన్స్ నేర్చుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మనం ఏం చూడాలి అంటే టెన్సెస్ చూడాలండి. ఇదన్నీ ఈ రెండు బేస్ అనమాట, మెయిన్ బేస్ ఇవన్నీ ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ అనేది బేస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ రాకపోతే మీరు ఏ టాపిక్ చేయలేరు ఓకేనా. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ చూడండి ఓకేనా. మీకు ఈ రెండు చూసినప్పుడు మీకు ఈజీగా ఒక 5 మార్క్స్ కవర్ అవుతాయి సింపుల్గా. టెన్సెస్ అనేది మీరు పర్ఫెక్ట్ చూస్తే 5 మార్క్స్ కంటే ఎక్కువనే కవర్ అవుతాయి ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత చెప్పిన సెంటెన్సెస్ ఓకేనా. మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అని చెప్పాను చూడండి. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ మనము సో ఎన్ని టైప్స్ డివైడ్ చేసుకోవచ్చు అని ఓకేనా. మీకు అసర్టివ్ సెంటెన్సెస్ ఓకే, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్స్ అని చెప్పాను. సో ఆ పార్ట్స్ ఓకేనా ఆ క్లాస్ అనేది మొత్తం క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్లో ఉంటుంది. సో ఈ టాపిక్ కూడా చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది అవసరం లేదు, చూస్తే చూడండి, మనకు మరీ అంత అవసరం లేదు ఓకేనా. కాబట్టి మీకు మొత్తం అర్థం కావాలంటే చూడండి అది ఓకే పర్లేదు, అది చూసినా చూడపోయినా మనకు సంబంధం అవసరం లేదు, మరీ అంత అవసరం లేదన్నమాట. కాబట్టి ఈ 3 టాపిక్స్ మీరు చూస్తే మీకు ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్సెస్ మీద క్లియర్ ఐడియా వస్తుంది. ఈ 3 టాపిక్స్ ఫస్ట్ క్లియర్ ఐడియా వస్తుంది. దీని తర్వాత ఏం చేయాలంటే చూడండి, దీని తర్వాత మీరు ఏం చేయాలంటే వాయిస్ అండి. వాయిస్ చాలా ఇంపార్టెంట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అయితే ఇప్పుడు ఈ ఎల్లాక 3 టాపిక్స్ ఉన్నాయి కదా, అవి చూసిన తర్వాత మీకు సెంటెన్స్ అనేది ఎట్లుంటుందో అర్థమవుతుందండి. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి మీకు 10 మార్క్స్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీ టాపిక్. ఒక్కసారి నా క్లాసెస్ వినండి, ఫ్రీ క్లాసులు, అందులో అర్థమైపోతుంది మీకు ఓకేనా. కాబట్టి టెన్సెస్ వచ్చిందంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వచ్చినట్టే మొత్తం రైట్. ఇది దాని తర్వాత ఏం చేయండి అంటే స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట ఓకేనా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అనమాట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, దీంట్లో నుంచి కూడా మనకు 10 మార్క్స్ ఉండేదండి ఈ టాపిక్ని. చూడండి అసలు ఈ 4 టాపిక్ల నుంచే మనకు టోటల్గా 10, 10, 20 ఓకేనా. అవి ఒక 5 మార్క్స్ అనుకుంటే 25 మార్క్స్ వరకు 4 టాపిక్లో కంప్లీట్ అయిపోయినాయి. 25 మార్క్స్ ఇక్కడే వచ్చినాయి ఓకేనా. ఇది చూడండి రైట్. అప్పుడు దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే కాన్కర్డ్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. అంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులరే ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరలే ఉండాలి. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనమాట. సో దీంట్లో నుంచి కూడా మీకు ఒక 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు అండి ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం, అంటే దీన్ని బేస్ చేసుకొని వస్తాయి అనమాట రైట్. ఇది చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇఫ్ క్లాస్ అండి. ఇఫ్ క్లాస్ అంటే మీకు కండిషనల్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఇఫ్ క్లాస్ అనమాట. ఇఫ్ అనే కండిషన్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ మనం ఇఫ్ క్లాస్, లేకపోతే కండిషనల్ సెంటెన్సెస్ అంటాం వీటిని కండిషనల్ సెంటెన్సెస్. సో వీటి వరకు చూస్తే మీకు ఒక ప్రాపర్ ఐడియా వచ్చేస్తుందండి. ఇక్కడ వరకు ఈ టాపిక్స్ వరకు చూస్తే మీకు ప్రాపర్ ఐడియా వచ్చేస్తుంది. సో నా కంటెంట్లో మీకు ఈ టాపిక్స్ అయితే ఎక్సలెంట్గా డిస్కస్ చేశాను ఓకేనా. అది ఇవైతే ఫస్ట్ చూడండి రైట్. వీటి తర్వాత ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అంటే మళ్ళీ ఇన్డెప్త్ అనమాట ఇవన్నీ. నౌన్స్, ప్రొనౌన్స్ ఓకేనా, అడ్జెక్టివ్స్ ఓకే. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ అండి. అయితే ఇక్కడ అడ్జెక్టివ్స్ దగ్గరికి రాగానే మీకు ఒక ఆర్టికల్స్ అనే టాపిక్ కనపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ అండి ఇది
ఓకేనా, ఎందుకంటే ఆర్టికల్స్ టాపిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రావచ్చు అనమాట. కాబట్టి ఆర్టికల్స్ని కూడా కంపల్సరీ క్లియర్గా చూసుకోండి. ఆర్టికల్స్ అంటే అడ్జెక్టివ్సే, కాబట్టి నేను ఆర్టికల్స్ అనేది అడ్జెక్టివ్స్ కింద ఉంటుంది. అక్కడ అడ్జెక్టివ్స్ తర్వాత మనకు ఆర్టికల్స్ ఉంటుంది, కాబట్టి దాని తర్వాత చూసుకోండి అది, ఎందుకంటే అడ్జెక్టివ్స్ అర్థమైందంటే ఆర్టికల్స్ అర్థమైపోయినట్టు మొత్తం. ఓకేనా, ఇది రైట్. మరి ఇప్పుడు దీని తర్వాత మీరు ఏంటంటే యాడ్వర్బ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెర్బ్, దానికంటే ముందు మళ్ళీ వెర్బ్ కూడా చూడండి. ఓకే, వెర్బ్ చూడండి, యాడ్వర్బ్ చూడండి. ఓకేనా, దీని తర్వాత మీకు ఏముంటాయండి, ఇంకా ప్రిపోజిషన్ కంజంక్షన్. ఓకేనా, ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ ఉంటాయి, ఇవి క్లియర్గా చూసుకోండి. క్లియర్ అర్థమైంది కదా ఇది. ఓకేనా, ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్, కంజంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటితోటి మనకి ఏమైపోతాయి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కంప్లీట్ అయిపోతాయి, రైట్. అయితే మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంటుంది. చూడండి, స్పాటింగ్ ఎర్రర్స్ అంటే సపరేట్ టాపిక్ కాదు, అది ప్రతి టాపిక్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయండి. ప్రతి టాపిక్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, టెన్సెస్లో ఉంటాయి, నౌన్స్లో ఉంటాయి, ప్రొనౌన్స్లో ఉంటాయి, అన్ని డిస్కస్ చేశాను. మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్ సపరేట్ టాపిక్ అవసరం లేదు, అన్ని టాపిక్స్లో చూస్తారు మీరు. తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకో జంబుల్డ్ సెంటెన్స్ చూడండి. జంబుల్డ్ అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అని ఉంటుంది. రీఅరేంజ్మెంట్ అన్న జంబుల్డ్ అన్న ఒకటే మనకు. ఓకేనా, అవి చూడండి. ఓకేనా, దాని తర్వాత మీకు ఇంకోటి ఏముంటుందంటే క్వశ్చన్ ట్యాగ్స్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ ఉంటుంది, ఇది చూడండి. ఓకేనా, ఇక్కడి వరకు అయితే కంపల్సరీ చూడాలండి, ఇక్కడి వరకు కంపల్సరీ చూడాలి మీరు, అంతే. నెక్స్ట్ మీకు రీడింగ్ కాంపరేషన్. ఓకేనా, క్లోజ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, క్లోజ్ టెస్ట్ కానీ డిఫరెంట్ టాపిక్స్, చిన్న టాపిక్స్ ఉంటాయి, అవి మీరు ఒక్కసారి చూడండి అంతే. ఇవైతే పర్ఫెక్ట్గా 2-3 సార్లు చూడాలి, అదైతే ఒకసారి అట్లా ఏదో చూసినట్టు ఉండాలి అంతే. మిగతా టాపిక్స్ అన్నీ ఇవైతే కంపల్సరీ పర్ఫెక్ట్ చూడాలి. ఓకే, ఇది మనకు గ్రామర్ విషయానికి వస్తే, ఇది మనకేంటి గ్రామర్ విషయం. నెక్స్ట్ వొకాబులరీ అండి. ఇంకా వొకాబులరీ అన్నప్పుడు చూడండి, సినానిమ్స్, యాంటోనిమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను సినానిమ్స్, యాంటోనిమ్స్ను క్లియర్గా డిస్కస్ చేసిన. ఓకేనా, మీకు కొన్ని మెథడ్స్, రూట్ వర్డ్ బేస్డ్ మెథడ్ అని, థీమ్ బేస్డ్ మెథడ్ అని, న్యూమోనిక్స్ మెథడ్ అని, చాలా మెథడ్స్లో మీకు చాలా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఈజీగా ఉంటాయండి. సినానిమ్స్ మీనింగ్స్ అనేవి గుర్తుపెట్టుకునే విధానం కాకుండా సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసిన. సినానిమ్స్, యాంటోనిమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, సో 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా నేను చాలానే డిస్కస్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇడియమ్స్ అండి. ఇడియమ్స్ కూడా ఉంటాయండి, రైట్. ఇడియమ్స్ కూడా మీరు ఇడియం మీనింగ్ అర్థం చేసుకొని మీ సొంతంగా రాస్తూ ఉండాలి వాక్యం అక్కడ. ఓకేనా, కాబట్టి ఇడియమ్స్ కూడా చూసుకోండి, రైట్. నెక్స్ట్ మీకు వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అని ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ టాపిక్ క్లియర్గా చూసుకోండి. ఓకేనా, వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ టాపిక్ క్లియర్గా చూసుకోండి. ఓకే, మీకు ఒక పంక్చువేషన్ మార్క్ అనేది లేదండి. పంక్చువేషన్ మార్క్స్ టాపిక్ అనేది నేను తర్వాత యాడ్ చేస్తాను. ఓకేనా, అదొకటి మన దగ్గర లేదు, రైట్. అది నేను ఫర్దర్గా యాడ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ అర్థమైంది కదా, వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజన్. ఇంకా స్పెల్లింగ్స్ అంటే మీరు ఏ వర్డ్ చూసినా సరే దాని స్పెల్లింగ్ నేర్చుకుంటూనే ఉండాలి. స్పెల్లింగ్లో కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓకే, ఇది మనకు వొకాబులరీ విషయానికి వస్తే ఇవైతే మనకు కంపల్సరీగా కనిపిస్తాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజన్ మన దగ్గర ఉన్నాయి. క్లియర్గా చూసుకోండి, ఇవి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా తర్వాత సో ప్యూర్ డిస్క్రిప్టివ్ అండి. ప్యూర్ డిస్క్రిప్టివ్ అంటే చూడండి చాలా సింపుల్ అండి. లెటర్ రైటింగ్, అప్పుడు ఏం చూడండి అంటే లెటర్ రైటింగ్ చూడండి. ఓకేనా, మీకు లెటర్ రైటింగు, ప్రెస్సీ రైటింగు, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షను. మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తా చూడండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా. మీకు ఒక సింపుల్గా చెప్తా చూడండి. ఈ 4 టాపిక్లు కనుక మీరు మంచిగా అటెంప్ట్ చేస్తే, మంచిగా అంటే మీకు నార్మల్ నాలెడ్జ్ తోటి అప్లై చేస్తే ఈ 4 టాపిక్లలో మీకు ఈజీగా 20 మార్కులు వస్తాయండి. సింపుల్గా 20 మార్కులు వస్తాయి, అయిపోయా. ఇక్కడే 20 మార్కులు వచ్చాయి. లెటర్ రైటింగ్ చూడండి, లెటర్ రైటింగ్లో నేను క్లియర్గా డిస్కస్ చేసిన. అసలు ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉండాలి, టు అడ్రస్ ఎక్కడ ఉండాలి, సాల్యుటేషన్ ఎక్కడ ఉండాలి, ఓకేనా, సో సైన్ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి కొన్ని పార్ట్స్ చెప్పిన. అసలు ఆ పార్ట్స్ మీరు క్లియర్గా రాసినా సరే మీకు అక్కడ ఈజీగా 6 to 7 మార్క్స్ పడతాయి లెటర్కే. నెక్స్ట్ చూడండి ప్రెసీ రైటింగ్ అండి. ప్రెసీ రైటింగ్ అంటే ఏం లేదు, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ని మనం కుదించి రాయాలి అంతే. నెక్స్ట్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంకా సింపుల్. పైన ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని చూసుకుంటే కింద రాయాలి అంతే. క్వశ్చన్స్ అడుగుతాడు, క్వశ్చన్స్ మనం పైనే ఉంటాయి పారాగ్రాఫ్లోనే, అందులో ఈజీగా 10 మార్కులు అంటే అందులో ఈజీగా 5 అన్నా రావా మీకు కనీసం, ఈజీగా వస్తాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఒక ఐడియా గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాలి. కొంచెం అది డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాస్తూ ఉండాలి అంతే. ఓకేనా, కాబట్టి ఇది మనకు ప్యూర్ డిస్క్రిప్టివ్. అయితే ఈ ప్యూర్ డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే గ్రామర్ అనేది పర్ఫెక్ట్ ఫాలో కావాలి అండి. ఇది
లెటర్ రైటింగ్ రాసినా, ప్రెస్సీ రైటింగ్ రాసినా, ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ ఎక్స్పాన్షన్ చేసిన ఐడియాని రీడింగ్ కాంప్రిహెన్షన్ రాసినప్పుడు కూడా మీరు గ్రామర్ అనేది ఫాలో అవుతూ మీ కంటెంట్ అనేది ఉండాలి. మళ్ళీ మీకు టెన్సెస్ మీద, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద, పార్ట్స్ వాయిస్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. పట్టున్నప్పుడు మాత్రం మీరు ఇక్కడ పారాగ్రాఫ్ రాయగలుగుతారు. అంతేగాని పారాగ్రాఫ్ని ఏదో నేను రాస్తున్నాను అని చెప్పేసి గ్రామర్ ఫాలో అవ్వకుండా రాసిరు అనుకోండి, మీకు తక్కువ మార్క్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ సెంటెన్స్ రాసినా సరే గ్రామర్ మాత్రం ఫుల్గా మంచిగా నీట్గా కనపడాలి అక్కడ, ఓకేనా. కాబట్టి ఈ డిస్క్రిప్టివ్ రాయాలన్నా సరే మీకు కంపల్సరీ మళ్ళీ గ్రామర్ రావాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ గ్రామర్లో, ఓకేనా, గ్రామర్ మంచిగా నేర్చుకోండి, దాని తర్వాత వొకాబులరీ మంచిగా నేర్చుకోండి, తర్వాత ఇక్కడికి రండి మీరు. ఇది సింపులే. గ్రామర్ వచ్చిందంటే జనరల్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే అండి మ్యాటర్, ఓకేనా. కాబట్టి గ్రామర్ క్లియర్గా చూసుకోండి. చెప్పిన కదా మీకు టాపిక్స్ ఏమేమి చదవాలో, ఆ టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అయితే కంపల్సరీ చదవండి. అదే ఆర్డర్లో చదవండి, ఓకేనా. కాబట్టి అదే ఆర్డర్లో చదివితే మీకు ఈజీ అయిపోతుందండి. వొకాబులరీ కూడా అంతే. నా కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి. తర్వాత మీరు ఇక్కడ ఫుల్ డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు గ్రామర్ అనేది వచ్చింది అనుకోండి, తర్వాత ఇవన్నీ రాయడం ఈజీ అవుతుందండి. సో మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకేనా, ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో వరీ కావాల్సిన అవసరం ఏం లేదు. నా కంటెంట్ కనుక మీరు డైలీ క్లాసెస్ వింటే, డైలీ 1.5 hour 1 hour చూస్తే మాత్రం ఈజీగా క్వాలిఫై అయిపోతారు, ఓకేనా. అది అర్థమైంది కదండి. సో ఇంకా ఎవరైతే, ఓకేనా, ఒకవేళ మీరు ఇంకా నా కోర్స్ అనేది తీసుకోకపోతే, ఓకేనా, కోర్స్ అనేది తీసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి ఇమీడియట్గా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఉంటుంది అక్కడ ఇంగ్లీష్, ఓకేనా. ఆ కోర్సులో మీకు ఓన్లీ 399కి మీకు 5 months వ్యాలిడిటీ తోటి ఉంటుందండి. ఈ కోర్సు తీసుకోండి. ఆ కోర్సులో ఫ్రీ వీడియోలు ఉంటాయి, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి అక్కడ. సో ఫ్రీ డెమో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని, ఓకేనా. సో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే కోర్సు మొత్తం తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్రూప్ 2 కోర్స్ అండి, ఓకేనా. సో గ్రూప్ 2 కోర్సు కూడా మీకు అవైలబుల్గా ఉంది అండి. గ్రూప్ 2లో మీకు పేపర్ 1లో ఒక 20-25 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా మీకు డిసైడింగే అండి, ఓకేనా. కాబట్టి సో ఓన్లీ, ఓకేనా, 299కే 6 months వ్యాలిడిటీ, అదే 199కే మీకు అక్కడ 3 months వ్యాలిడిటీ అండి, ఓకేనా. యాప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి, ఓకే. సో గ్రూప్ 1 చూడండి. గ్రూప్ 1 ఒకవేళ మీరు పొరపాటున, ఓకేనా, ఎన్ని సబ్జెక్టులు మంచిగా రాసి ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే మాత్రం జాబ్ అనేది అయితే రాదు కదా. కాబట్టి ఇంగ్లీష్లో, ఓకేనా, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఇంగ్లీష్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో కంపల్సరీ కోర్సు తీసుకొని సో కంటెంట్ని కవర్ చేయండి, ఓకేనా. క్వాలిఫై అయ్యేదని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, పొరపాటున క్వాలిఫై కాలేరు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంత చదివి ఇది క్వాలిఫై కాకపోతే వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి కంపల్సరీ కోర్సు తీసుకోండి, ఓకేనా. అందుకే తక్కువ అమౌంట్ పెట్టిన 5 months వ్యాలిడిటీకి, ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ ఓపెన్ చేసి కోర్సులో ఫస్ట్ డెమో క్లాస్ వినండి, విని నచ్చితే కోర్సు మొత్తం తీసుకోండి, ఓకేనా అండి. ఇది ఓకేనా, ఇది మీకు ఏ టాపిక్స్ నుంచి, ఓకేనా. సో మనకు ఏ టాపిక్స్ చదివితే ఈజీగా క్వాలిఫై అవుతాము చెప్పాను కదా క్లియర్గా. నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఆర్డర్ వైజ్ రాసుకొని ఒక్కొక్కదాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. మిగతా టాపిక్స్ని ఒకసారి అట్లా చూడండి, జస్ట్ మొత్తం కాకుండా ఒకసారి అట్లా చూడండి, ఓకేనా. నెక్స్ట్ వొకాబులరీ కూడా డైలీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు డిస్క్రిప్టివ్ లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, ఇవి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా కానీ తర్వాత చూసుకుంటూ అయిపోతుందండి. అర్థమైంది కదా ఇది, ఓకేనా. ఇది మీకు బెస్ట్ స్ట్రాటజీ అండి, ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకే. సో మీరు మాత్రం తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే, ఇంగ్లీష్ లో లెవెల్ ఉన్నా సరే మీరు కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకేనా. సో మీకు ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఎంతమందికి రీచ్ అవుతే మనకు ఇంకా అన్ని వీడియోస్ అన్ని నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు, ఓకేనా, ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే వీడియోని కంపల్సరీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఓకే. మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. నేను ఫర్దర్గా మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఓకేనా. మీకు గ్రూప్ 1 కోసం, ఓకేనా, నేను కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఆల్రెడీ చేశాను, ప్రీవియస్ వీడియోలు అన్నీ చూడండి, ఓకేనా. ఫర్దర్గా కూడా మీకు చేస్తాను, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.